తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగేందుకు ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది. దీంతో కార్మిక సంఘాలు ప్రభుత్వం మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతోంది. టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లపై రాజీపడే పరిస్థితి కనిపించకపోవడంతో ఎవరి పట్టు వారిదే అన్న పరిస్థితి నెలకొంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగిస్తున్నప్పటికీ ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. కార్మికులు జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలపై స్పష్టమైన హామీలు కోరుతుండగా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటామని చెబుతోంది. రేపు మరోసారి మంత్రి పొన్నంతో ఆర్టీసీ కార్మికుల చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో ఏం జరుగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ చిరంజీవి, తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగుల పిలుపు మేరకు ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మెలోకి ఆర్టీసీ ఉద్యోగులు వెళ్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అటు ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ మధ్య ఇప్పటివరకు చర్చలు అంటే సఫలం కాలేవు. దీంతో సమ్మె తప్పేలా అన్నట్టు కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు దాదాపు ఒక 10 పైగా ఉన్న కొన్ని ప్రధాన డిమాండ్లను విషయంలోనే ఇరు వర్గాల మధ్య కొంత సమస్యల పరిష్కారం అనేది ఎటు తేలడం లేదు. అందులో ముఖ్యమైనవి ఆర్టీసీ యూనియన్లని పునరుద్ధరించాలని అటు ఉద్యోగులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. ఈ ప్రధానంగా ఈ 2 డిమాండ్లని మధ్య కొంత ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడం లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక 2021 పిఆర్సీ, దాని తర్వాత పెండింగ్ బకాయిలు, ఇతర డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉందని కూడా అటు ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నది ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ విలీనానికి సంబంధించిన గెజిట్ ని విడుదల చేయడం, ఈ విలీనానికి ఆమోదం తెలిపి అటు రాజ్భవన్ కూడా పంపించడం, అక్కడ అన్నీ కూడా ప్రక్రియ ముగిసింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కమిటీ వేసినా కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ముందుకు పడకపోవడం, ఇంకా ఎన్ని రోజులు ఇలా సమయం అవుతుందని ఇప్పటికే 28 నెలలు అయిపోయాయి. ఇంకా ఎంతకాలం టైం తీసుకుంటారు అన్నట్టుగా కూడా ఇటు ఆర్టీసీ ఉద్యోగులు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవైపు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా సఫలం కాకపోవడంతో సమ్మెకు ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. అయితే రేపు మరోసారి పొన్నం ప్రభాకర్ తోటి, రేపు లేదా ఈరోజు సాయంత్రం కూడా పొన్నం ప్రభాకర్ తోటి ఆర్టీసీ ఉద్యోగ నాయకులు సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సమావేశంలో చర్చలు సఫలమైతే ఎల్లుండి నుంచి బస్సులు రోడ్డెక్కుతాయి. లేకపోతే ఒక విఫలమైతే బస్సులు డిపోలకే, ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అవుతాయి. చిరంజీవి. థ్యాంక్ యూ విశాల్.